నమస్తే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌లో భాగంగా 2, 3 అంశాలు ప్రాంతీయవాదంపై మాట్లాడారు. ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదంతో సమానం. ఒక స్థాయి మించితే మాత్రం దేశ సమగ్రతకే అది భంగం కలిగే అవకాశం ఉంటుందని కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా విమర్శలకు, అభ్యంతరాలకు కూడా దారితీస్తుంది. మరి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఆ యొక్క వ్యాఖ్యను ఎట్లా చూస్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, మితిమీరిన ప్రాంతీయవాదం అయితేంది, ప్రాంతీయవాదం నిజంగా దేశ సమగ్రతకి భంగము, అసలుకు అది సరైంది కాదు, ఎప్పటికైనా దేశం ఫస్ట్ అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే అంబేద్కర్ కూడా ఇదే మాట మాట్లాడు. ఆయన ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ నేషనలిస్ట్ అన్నాడు. నేను మొదట చివరి కూడా జాతీయవాదిని అన్నాడు. అట్లని దళిత ప్రయోజనాలను వద్దనిలే, అట్లని బీసీ ప్రయోజనాలు వద్దనిలే, మహిళా ప్రయోజనాలు వద్దనిలే. అట్లనే ఇవాళ ప్రాంతీయ ప్రయోజనాలు ఉండాలి, కానీ ఎక్కడి వరకు ఉండాలి లిమిట్, అది ఈ దేశాన్ని ప్రమాదంలో నెట్టేసే వరకు ఉండొద్దని చెప్పాడు. ఎట్లా పంజాబ్ ఉదాహరణ, అంతకుముందు ఉమ్మడిగా పాకిస్తాన్ ఉదాహరణ. అట్లాగా ఇట్లా ఎవరైతే ప్రత్యేక దేశంగా అడుగుతున్నారో ఆ స్థాయికి ఎదిగే ప్రాంతీయవాదం వద్దంటాడు ఆయన. ఈ తెలంగాణ అస్తిత్వం ఓకే, అక్కడి వరకు ఓకే, కానీ తెలంగాణ ప్రత్యేక దేశంగా అడిగితే అది కరెక్టా? కాదు కదా. దక్షిణ భారతదేశం సమస్యలు ఓకే, కానీ దక్షిణ భారతదేశం సపరేట్ దేశంగా అడిగితే అది కరెక్టా? కాదు. సో కాబట్టి ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాద స్థాయికి దాకా, అంటే పంజాబ్ లాంటి ఖలిస్తాన్ ఉద్యమం స్థాయి దాకా ఎదగద్దు అనేది ఆయన ఉద్దేశంగా మనం భావించాలి. అంతేగాని ఇది ఉగ్రవాదం అంటే ఒకప్పుడు నక్సలైట్ ఉండొచ్చు కాక, కానీ నక్సలిజం వేరు, ఉగ్రవాదం వేరు. నక్సలిజం అనేది కేవలము అది ప్రజా సమస్యల కోసం పుట్టిన పార్టీ, కానీ ప్రత్యేకంగా ఈ దేశాన్ని విడగొట్టడానికి పుట్టిన పార్టీ కాదు. సో కాబట్టి నక్సలైట్లు వీళ్ళు ప్రజల కోసం, వాళ్ళు ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుంది అనే విషయాన్ని ఇవాళ పాలకులు గమనించారు. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అట్లనే నక్సలైట్లు ఉగ్రవాదం అనేదేమో ప్రత్యేకంగా సర్వనాశనం చేస్తున్న దిశగా వెళ్ళిపోతుంది, అది దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వెళ్ళిపోతుంది, దేశ పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసే దిశగా వెళ్ళిపోతుంది. అట్లా పోవద్దనేది ఆయన ఉద్దేశం. తెలంగాణలో ఆ పరిస్థితులు అయితే కనిపించట్లేదు కదా సార్. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాలు కేంద్రం నుండి రావాల్సిన వాటి గురించి కొన్ని సమస్యలకి వరకే ఉండిపోయింది. కానీ ఇప్పుడేంటి, మీరు వచ్చి ఇక్కడ పోటీ చేయొద్దు అంటే మరి మోడీ వచ్చి ఇక్కడ పోటీ చేయొచ్చా? రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ పోటీ చేయొచ్చా? ఆయన ఎక్కడోడు? తెలంగాణడా? రాహుల్ గాంధీ వచ్చి ఏమన్నా తెలంగాణడా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా తెలంగాణ పార్టీ? మోడీ పార్టీ ఏమైనా తెలంగాణ పార్టీ? కాదు కదా. మరి వాళ్ళు ఎట్లా పోటీ చేస్తాను? అరే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ఆయన మొన్నటిదాకా మనతోనే కలిసి ఉన్నారు వీళ్ళు. పక్కకున్నవాడు వచ్చి పోటీ చేస్తే తప్పే, నువ్వు పోయి దమ్ముంటే పోటీ చేయడా? ఎవడొద్దంటాడు? మన కేసీఆర్ పోయి బీఆర్ఎస్ పెట్టి నేను పోటీ చేస్తానని పోలేదా? అక్కడ ఆఫీస్ పెట్టలేదా? వద్దన్నాడు ఎవడన్నా? వద్దురా పోయి వెళ్ళిపోరా, ఇక్కడ పోటీ చేద్దా అన్నాడు ఎవడన్నా? అన్నాడా చెప్పండి. మరి నువ్వెట్లా అంటావా? నాకు అర్థం కాలే. నువ్వెట్లా అంటావు? కేసీఆర్ని ఆంధ్రలో అనలేదు కదా, నువ్వెట్లా అంటావు ఇక్కడ? అంటే నీ ప్రత్యేక దేశం ఏమన్నా నువ్వు ఇక్కడ పోటీ చేద్దనడానికి? అరే ఇది దేశంలో అంతర్భాగము, నువ్వు ఇట్లా ఉగ్రవాదంలాగా చేయకండి అన్నదే ఈ ఉద్దేశంతో. ఇది దేశంలో అంతర్భాగము, రాష్ట్రం సపరేట్ దేశం కాదు. వాళ్ళను మోడీ వచ్చి పోటీ చేశాడు, పోయి ఆ ప్రియాంక పోయి వయనాడులో గెలిచింది, ఈయన పోయి వయనాడులో గెలవలేదా? రాహుల్ గాంధీ మెదక్లో ఆమె గెలవలేదా? ఇందిరాగాంధీ మనవాడు పోయి అక్కడ గెలవలేదా? ఇక్కడ నంద్యాల పార్లమెంట్ ఎంపీగా పివి నరసింహారావు గెలవలేదా? మరి అటువంటిప్పుడు వాళ్ళేమో అంటే బీజేపీ వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది, జనసేనకు పర్మిషన్ ఉండదా? జనసేన మొన్న పోటీ చేసింది, అప్పుడు ఎందుకన్నా మీరు? అంటే ఇవాళ ఏంటిది అంటే ఇవాళ సపరేట్ ప్యాకేజ్ దాని వ్యవహారం కథ కాకన్నా. కాబట్టి దాన్ని ఆయన ఉద్దేశం వల్ల కేవలము ఉగ్రవాద స్థాయికి తీసుకుపోకండి దీన్ని, ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించండి అనే పరిస్థితి. అట్లా ఆ ఉద్దేశంతో నేను మాట్లాడినట్టుగా నాకు అర్థమైంది.